వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా దంచుకొట్టింది వాన. గంటకు పైగా కుండపోతగా కురిసింది వర్షం. ఈ నేపథ్యంలో సాయంత్రం పూట ఒక్కసారిగా వర్షం పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా హైటెక్ సిటీతో పాటుగా మాదాపూర్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్, బేగంపేట్, అల్వాల్తో పాటుగా కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, కోటి సహా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షం కురిసినటువంటి పరిస్థితి. పలు ప్రాంతాల్లో కూడా వడగడ్ల వాన పడింది. అయితే నీట మునిగిని లోతట్టు ప్రాంతాలు. సో అధికారులు కూడా పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఒకవైపు ఎండలతో బగబగమంటున్నటువంటి భాగ్యనగరం. సో ఒక్కసారిగా వర్షపు వాన పడినటువంటి నేపథ్యంలో చాలా రహదారులన్నీ కూడా వర్షపు నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సో ట్రాఫిక్ కూడా భారీగా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, భాగ్యనగరం ఒక్కసారిగా మాత్రం వర్షంతో తడిసి ముద్దైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. తాజా అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మొత్తం కూడా ఒక్కసారిగా ఇవాళ దాదాపు 7 గంటల సమయంలో హైదరాబాద్ ప్రాంత వ్యాప్తంగా కూడా భారీ వర్షం పడింది. భారీ వర్షం అంటే కూడా మొత్తం ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురు గాలులతో కూడినటువంటి, అంటే ఒక్కసారిగా వరుణుడు విరుచుకుపడడంతో ఎక్కడికక్కడ హైదరాబాద్ అంతా కూడా తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా హైదరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, బంజారాహిల్స్ నుండి పాత బస్తీ వరకు కూడా సుమారు మొత్తం వడగళ్ల వాన కురిసింది. సిరాజ్, మొత్తం కూడా అంటే సాయంత్రం వేళ కాబట్టి 7 గంటల సమయంలో ఆఫీసుకు వెళ్ళినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళ్లాల్సినటువంటి సమయంలో ఒక్కసారిగా వర్షం పడడంతో చాలా మంది కూడా అంటే ఎక్కడికి అక్కడ రోడ్డులపైనే నిలిచిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా వర్షపు నీరు రోడ్డుల పైన మొత్తం కూడా వచ్చేసి అలల మాదిరిగా రోడ్డులు మొత్తం కూడా వర్షపు నీటితో నిండిపోయాయి. ఎక్కడికక్కడ డ్రైనేజీ గుంతలు గాని, అదే విధంగా విద్యుత్ పోల్స్ గాని, ఇవన్నిటినీ కూడా ప్రతి క్షణం జిహెచ్ఎంసీ అధికారులు గమనిస్తూ ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తా ఉన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పడకుండా ప్రతిదీ కూడా ముందస్తు చర్యలు చేపడతా ఉన్నారు. అయితే ఇవాళ 4 గంటల వరకు 3 గంటల వరకు కూడా మొత్తం ఎండలు దంచి కొట్టినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఎండలు కొడుతున్నటువంటి సమయంలో చాలా మంది కూడా అసలు వర్షం వస్తుందని చెప్పేసి కూడా ఎవరు అనుకోలేదు. అంటే ఎండలు కొడుతున్నటువంటి సమయం అసలు ఇది వర్షాకాలం కూడా కాదు. కాకపోతే ఒక్కసారిగా సీన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. మొత్తం కూడా జనాలు ఒకవైపు ఎండకు మాడిపోతున్నటువంటి రోజుల్లో మళ్ళీ ప్రకృతి జనాలందరికీ కూడా ఒక ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు సిరాజ్. అయితే ఇవాళ కొట్టినటువంటి వాన కూడా మామూలు వాన కాదు. మొత్తం కూడా ఆకాశం నుండి కురుస్తున్నటువంటి ఏదైతే ఐస్ ముక్కలు ఉన్నాయో అవి మొత్తం కూడా అంటే హైదరాబాద్ లో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మొత్తం వడగళ్ల వాన కురిచింది. మొత్తం కూడా వర్షం బీభత్సకరంగా రోడ్డులంతా కూడా తడిసి మునిగే విధంగా. కొంతవరకు అంటే వాన పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎలాంటి అప్రమత్తత చేయడం జరిగింది? సిరాజ్, అయితే చాలా మంది కూడా ఇప్పుడు వర్షం పడుతున్నటువంటి సమయంలో హడావుడిగా ఇంటికి వెళ్ళాలి అనేటటువంటి ఒక ఆలోచనతో చాలా మంది కూడా అతివేగంగా వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 2 వీలర్స్ బైక్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆటోలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇంటికి గమ్యస్థానాలకు తొందరగా వెళ్దామని చెప్పేసి కాస్త స్పీడ్ గా వెళ్తా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా, ఎందుకంటే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షం మొత్తం కూడా ఒక్కసారిగా దాదాపు ఒక అర్ధ గంట సమయంలోనే ఎక్కడికక్కడ రోడ్డులు మొత్తం కూడా మునిగిపోయాయి. కాబట్టి ఆ రోడ్డుల కింద మ్యాన్ హోల్స్ ఉన్నాయా లేకపోతే రాళ్లు ఉన్నాయా ఏది కూడా కనబడదు. కాబట్టి కాస్త చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇక వర్షం కూడా దాదాపు ఒక 2 రోజుల పాటు పడే అవకాశం ఉందన్నట్టుగా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అసలు ఎండ దంచి కొట్టింది. కానీ 4 గంటలు దాటగానే సీన్ మొత్తం అసలు రివర్స్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడింది. అది మొత్తం కూడా ఆకాశం అంతా కూడా నల్లటి ఒక ముసుగు వేసుకున్నట్టుగా కనబడింది. ఒక్కసారిగా వీచినటువంటి ఈదురు గాలులకి చెట్లు మొత్తం కూడా వణికిపోయాయి. జనం వర్షం పడుతుందిలే అనుకుని కాస్త అనుకునే లోపే ఆకాశం నుండి టక్ టక్ అంటూ తెల్లటి రాళ్లు పడడం కూడా మొదలైనటువంటి పరిస్థితి. అయితే చూస్తుండగానే క్షణాల లోపలనే కేవలం ఒక 10-20 నిమిషాల సమయం లోపలనే రోడ్డులు మొత్తం కూడా, అంటే దాదాపు మనం హైదరాబాద్ లో ప్రధానంగా చూసుకుంటే కనుక గచ్చిబౌలి గాని, మాదాపూర్ గాని, బంజారాహిల్స్ గాని, అమీర్పేట్ గాని, కూకట్పల్లి గాని, ఈ పలు ఏరియాల్లో మొత్తం కూడా దాదాపు పాత బస్తీ వరకు కూడా మొత్తం నగరం మంచు గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం కూడా విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా వాహనదారులు విపరీతమైన ఇబ్బందులు పడ్డారు. బైక్ మీద వెళ్తున్న వారికి కానీ ఆ రాళ్లు తగిలి హెల్మెట్లు ఉన్నా సరే దెబ్బలు తగిలాయి. అదే విధంగా కార్ల అద్దాలు కొంత అక్కడక్కడ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా అంటే వడగళ్ల వాన కురిసింది కాబట్టి అద్దాల పైన కూడా పడ్డటువంటి పరిస్థితి. తర్వాత
ఫ్లైఓవర్ల కింద కూడా వందలాది బైకులు ఆగిపోయినటువంటి సందర్భంలో ట్రాఫిక్ కూడా కొన్ని కిలోమీటర్ల మేర జామ్ అయింది సిరాజ్. ఇక నవాబుల నగరం ఏదైతే కాశ్మీర్ కూడా అయిపోయింది అంటే సోషల్ మీడియాలో కూడా మీమ్స్ వైరల్ అవుతా ఉన్నాయి. అంటే వర్షం ఒక్కసారిగా ఎండలు కొడుతున్నటువంటి వేళ అసలు వర్షాకాలం కాదు, ఎండలు దంచి కొడతా ఉన్నాయి, మండి కొడతా ఉన్నాయి, ఎక్కడ కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా ఆకాశం అంతా కూడా మారిపోయింది. మొత్తం కూడా వాతావరణం ఊహించినటువంటి ఒక షాక్ జనాలందరికీ కూడా ఇచ్చింది. ఇక హైదరాబాద్ లో చూసుకుంటే కనుక వడగళ్ల వాన పడింది. తర్వాత ఈ 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉంటదంటూ కూడా ఒక వాతావరణ శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే వాతావరణంలో అకస్మాత్తుగా పెరిగినటువంటి వేడి వల్ల గాలిలో తేమ గడ్డ కట్టి ఇలా వడగల్లుగా మారుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది క్లైమేట్ చేంజ్ ప్రభావమే అని కూడా మరికొందరు అంటా ఉన్నారు. అయితే ఈ రాళ్ల వాన వల్ల కేవలం వాహనాలకే కాదు నగర శివారులో ఉన్నటువంటి రైతు పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. ఇక పంట తోటలు, కూరగాయలు అంటే ఇంకా ఏవైతే కూరగాయలు ఉంటాయో అవన్నీ కూడా కాస్త దెబ్బతిన్నట్టుగా కనబడుతుంది. ఇక మరోవైపు నగరవాసులు ఈ అరుదైన దృశ్యాన్ని కూడా కాస్త ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎండలు కొడతా ఉన్నాయి, అసలు ఎక్కడ కూడా ఆగడానికి ప్లేస్ లేదు. మనం చాలా రోజువారీ పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్కడైనా కాస్త విశ్రాంతి తీసుకుందాం అంటే కూడా ఎండలు కొట్టడంతో అసలు ఎక్కడ కూడా ఆగకుండా ఇంటికే పరుగులు పెడతా ఉన్నారు. అటువంటి రోజుల్లో వర్షం పడడంతో చాలా మంది కూడా తమ ఇంటి బాల్కనీలో పడ్డటువంటి ఐస్ గడ్డలను సేకరించి ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఐస్ క్రీమ్ బాల్స్ అంత సైజులో ఉన్న వడగళ్లను చూసి చిన్నపిల్లల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. ఇక సిటీలో చల్లటి వాతావరణం రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారని చెప్పుకోవచ్చు. సిరాజ్, ఇక కాసేపు మరి రేపు ఈ పరిస్థితి ఉండబోతుందా లేదనేది అయితే మనకు క్లారిటీ లేదు. కాకపోతే ఒక 2 రోజుల వరకు కూడా పడతాయంటూ కూడా ఒక వాతావరణ శాఖ చెప్తుంది. కానీ మరి ఇలాంటి వాన పడే అవకాశం రేపు ఉందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక ప్రకృతి అద్భుతమైనది కాబట్టి అలాగే అప్పుడప్పుడు భయంకరమైనదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాళ్ల వాన మనకి ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. కానీ కొంతమందికి అక్కడక్కడ కూడా దీని వల్ల నష్టం జరిగే అవకాశం కూడా ఉంటది. ఇక వాన తగ్గాక రోడ్ల మీద కూడా మొత్తం వాహనాలంతా కూడా కాస్త ట్రాఫిక్ కొన్ని నిమిషాల పాటులో చాలా అంటే తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఇక అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ తీగలతో కానీ ఇంకా మ్యాన్ హోల్స్ లో కానీ అవన్నీ కూడా నీటిలో మునిగిపోయి ఉంటాయి కాబట్టి కాస్త 1-2 సార్లు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంటికి తొందరగా వెళ్దాం గమ్యస్థానానికి, పిల్లలతో ఆడుకోవాలని చెప్పేసి హడావుడిగా వెళ్తే కనుక ఖచ్చితంగా విద్యుత్ పోల్స్ లో ఉన్నటువంటి వైర్లు తగిలినా లేకపోతే మ్యాన్ హోల్స్ గుంటల్లో పడినా ఏదైనా కూడా చాలా ఘోరమైనటువంటి ప్రమాదాలు అనేకమైనటువంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి అంటే మనం ఊహించలేము, హడావుడిగా వెళ్తా ఉంటే ఏదైనా కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 1-2 సార్లు చూసుకొని 2 వీలర్ వాహనాల వాళ్ళు కానీ ఎవరైనా సరే కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలంటూ కూడా అటు వాతావరణ శాఖ చెప్తుంది. ఇట్స్ యూటీవీ న్యూస్ తరఫు నుంచి మేము కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సిరాజ్, రైట్ రమేష్, థ్యాంక్ యూ. మీరు చెప్పినటువంటి వాల్యుబుల్ పాయింట్ను ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో భాగ్యనగర్ ప్రజలు హైదరాబాద్ వ్యాప్తంగా దంచి కొడుతున్నటువంటి వర్షం నేపథ్యంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రోడ్ల మీద డైలీ మాదిరిగా వెళ్ళేటువంటి పరిస్థితులు కాదు, ఎందుకంటే ట్రాఫిక్ భారీగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు పైన పడుతున్నటువంటి వర్షమే కాకుండా రోడ్డు పైన నిలిచినటువంటి వర్షపు నీటితో కూడా భాగ్యనగరం మొత్తం కూడా ట్రాఫిక్తో నిండిపోతున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఆఫీసుల నుంచి తిరుగు పయనమై బయటికి వచ్చినటువంటి ఏదైతే పనుల మీద వచ్చినటువంటి వారు కూడా తిరుగు పయనమై ఎవరైతే ఇళ్లకు వెళ్తున్నారో వారు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి అనేది మాత్రం వాతావరణ శాఖ క్లియర్ కట్గా చెప్పింది. ఎందుకంటే మారుమూల పట్టణాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులు హైదరాబాద్లో ఉండవు. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. జీహెచ్ఎంసీ వారు ఏవైతే రోడ్డు పనులు చేపడుతూ ఉంటారో వాటి కోసం తవ్వినటువంటి గుంతలు కూడా ఓపెన్ అయి ఉంటాయి. అవన్నీ కూడా నీటితో నిండిపోయి ఉంటాయి. కాబట్టి ఎక్కడ గుంత ఉందో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చిన్నారులు, విద్యార్థులు, మరి ముఖ్యంగా ఆఫీస్ పూర్తి చేసుకొని వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి సేఫ్గా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాతావరణ శాఖ అధికారులు మరి ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులు కూడా తెలియజేస్తున్నారు, పూర్తి స్థాయిలో రోడ్లపైన నెమ్మదిగా వెళ్ళండి అనేది మాత్రం క్లియర్ కట్గా సూచనలు చేస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిద్దాం, మనం కూడా సురక్షితంగా ఇంటికి చేరుకునేలా చేద్దాం. అయితే వర్షం మాత్రం 1-2 రోజులు ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పుడే హెచ్చరించినటువంటి నేపథ్యంలో హైటెక్ సిటీ, మాదాపూర్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, శ్రీలింగంపల్లి వీటితో పాటుగా మియాపూర్, బేగంపేట్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనబడింది. విస్తారంగా పడినటువంటి వర్షంతో మాత్రం పూర్తి స్థాయిలో కూడా వడగట్ల వాన కూడా పడినటువంటి సిచ్యువేషన్ కనబడింది. నీట మునిగిని లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. పూర్తి స్థాయిలో వారు పక్కనే ఉన్నటువంటి ఎత్తైన భవనాలు ఆ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా రోడ్డు పక్కన వాక్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కరెంటు వైర్స్ గాలి తీవ్రతకు అవి కూడా తెగిపడి ఉండేటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. కాబట్టి ఆచి తూచి అడుగులు వేసేటువంటి పరిస్థితిని చూడండి. కొంతసేపు రోడ్డు
క్రాస్ చేసే వరకు లేదా ఇంటికి వెళ్ళే వరకు కూడా మీ ఫోన్ను జేబులో పెట్టుకోండి, చేతుల్లో అస్సలు పట్టుకోవద్దు, ఫోన్ చూస్తూ రోడ్లు క్రాస్ చేయొద్దు. సో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఇంటికి చేరండి అంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అవన్నీ పాటిద్దాం, పూర్తి స్థాయిలో సురక్షితంగా ఇంటికి చేరుకుందాం. వర్ష తీవ్రత అయితే మాత్రం మరికొన్ని గంటలు మాత్రం కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.